మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి సిట్టు నివేదిక అయితే బయటపడింది. ఆ సిట్టు నివేదిక ఏమొచ్చిందో మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని ఆ సిట్టు నివేదిక వచ్చింది. ఏం నివేదిక వచ్చింది? అది పబ్లిక్గా అందరికి కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా, మీ మీడియాకు కూడా వచ్చేసింది. కల్తీ జరిగిందనేదే వచ్చింది నివేదిక అంతా కూడా. నాట్ ఓన్లీ సిట్, సిబిఐ కూడా ఉంది దీంట్లో. సిబిఐ సిట్టు కంబైన్డ్గా చేస్తున్న ఎంక్వైరీలోనే దేశంలో ఎక్కడెక్కడ నుంచి సరఫరా చేయించుకున్నారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఆ కల్తీనా కాదా అని చెప్పేసి ఆధారాలతో సహా తేల్చి కోర్టుకు ఛార్జ్ షీటు ఫైల్ చేసినారు. రేపు కోర్టు చూసి ఫైనల్ చేస్తుంది కదా, అప్పుడు అందరికి ఇస్తారు కదా. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా నివేదిక రాలేదు, ఇంకా అది అవాస్తవం అని చెప్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పొద్దునుంటి కూడా. నేను ఇందాకనే చెప్పిన తండ్రి, వాళ్ళకి ఎంత బుద్ధి ప్రసాదించినా భగవంతుడు అది వక్ర మార్గంలోనే తీసుకుపోతున్నారు, కానీ సక్రమైన మార్గంలో తీసుకుపోవాలని ఆలోచన కలిగిన నాయకులు కాదు వాళ్ళు. అవునా? ఈరోజు కూడా నేను మల్లికార్జున స్వామిని అమ్మవారిని మొక్కొని వస్తున్నామని, తండ్రి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు నాయనా అని. అంతకంటే ఏం చేయాలబ్బా మేము? సో ఈరోజు ఆ నివేదిక బయటికి రావడము అనేది మేమేమి ప్రభుత్వంలో ఉన్నవాడు బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసి వాళ్ళ మీద బురదల కార్యక్రమం కాదు. జరిగిన వాస్తవాలు అవి. నువ్వు ఈరోజు గతంలో నువ్వు లడ్డు తిన్నావో లేదో నాకు తెలీదు. వాళ్ళ ప్రభుత్వంలో లడ్డు తినింటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక లడ్డు తిను, టేస్ట్ ఎంత మారిపోయిందో అది భక్తులు చెప్తున్నారు, నువ్వు కాదు కదా. భక్తులే కదా, అక్కడికి వచ్చే భక్తులే కదా చెప్పాలా, రిపోర్ట్ ఇవ్వాలా. వాళ్ళకంటే ఇంకా రిపోర్టు ఎవిడెన్స్ ఇచ్చేవాడు కావాలా? వైసీపీ ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రాజకీయం చేస్తున్నారు. ఇంకా సిట్టు నివేదిక సక్రమంగా లేదు, అది ఇంకా చెప్తున్నారు వాళ్ళు. అది నివేదిక అనేది కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు, రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. వైసీపీ వాళ్ళకు సబ్మిట్ చేయదు, తెలుగుదేశం పార్టీకి సబ్మిట్ చేయదు, మా కూటమి ప్రభుత్వానికి ఏం సబ్మిట్ చేయదు. సో కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే దాంట్లో సబ్మిట్ చేశారు, అక్కడ తెలుస్తారు. సో అదేమన్నా మా ఇంటికి వస్తుందా? రిపోర్ట్ రాదు కదా. నేను జగన్మోహన్ ఇంటికి పోతుందా? పోదు కదా. సో ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోతుంది. అవునా? కోర్టు న్యాయస్థానాలు అంటే వాళ్ళకి న్యాయస్థానాలు అంటే కూడా గౌరవం లేదు కదా. ఉందా? ఎవరంటే గౌరవం చెప్పండి? ప్రజలంటే ప్రేమ లేదు, కార్యకర్తలంటే అభిమానం లేదు వీళ్ళకు. వాళ్ళ కార్యకర్తలే మా కార్యకర్తలు కాదు. అవునా? ప్రభుత్వ రాజ్యాంగం పట్ల ఒక నమ్మకం లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. ఏముంది వాళ్ళకు? ఏముంది చెప్పండి? ఏది లేదు వాళ్ళకు. కాబట్టి ఏదైనా మాట్లాడుతుంటారు. ఇందా చెప్పిన కలియుగం నాయన, ఇది కలియుగంలో ఇటువంటి వాళ్ళు వస్తుంటారు నాయన, తప్పదు, వీళ్ళల్లా భరించాల్సిందే. అట్లే మన భారతదేశ రాజ్యాంగం కూడా కల్కి అవతారం లెక్క. దాన్ని ఎవడు కనుక్కోవడంలే. కల్కి అవతారం అంటే ఏదో దేవుడు వచ్చి ఖండిస్తాడు, ఇవన్నీ కాదు. మన రాజ్యాంగం, మన చట్టాలు పగడ్బందీగా ఉన్నాయి. కోర్టులు అంటే విశ్వాసం ఉంది, గౌరవం, నమ్మకం ఉన్నాయి. సో వాటి పట్లనే వీళ్లకు జరగాల్సిన శిక్షలు పడతాయి, జరిగి తీరుతాయి.